నమస్కారం, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి తెలంగాణ టీఎస్పీఎస్సీ అంటే టీజీపీఎస్సీ అవుతుందో ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. మనతో పాటు ఈరోజు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినటువంటి కొంతమంది అభ్యర్థులు అయితే ఉండడం జరుగుతుంది. వీళ్ళని అడిగి అసలు పేపర్ ఏ విధంగా రావడం జరుగుతుంది, అంటే గత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అవుతుందో అదేవిధంగా ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ అవుతుందో దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా, పేపర్ లెవెల్ ఏ విధంగా ఉంది, అంటే టఫెస్ట్ లెవెల్ ఏముంది, మీడియం యావరేజ్ హార్డ్ ఉందా అనేది క్లియర్ కట్గా అభ్యర్థులను అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్, హలో. మీ పేరు? నా పేరు అలీ. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 పేపర్స్ పోల్చున్నా కూడా చాలా బాగున్నాయి. క్వశ్చన్ కూడా బాగున్నది. కాకపోతే ఏంటంటే ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. చదివేటటువంటి పర్సన్స్కు కూడా చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. పేపర్ అయితే చాలా బాగున్నది. మ్యాక్సిమం కట్ ఆఫ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయనేసి అనుకుంటున్నా. టైం మేనేజ్మెంట్ అయిందా అండి? టైం సరిపోయిందా? టైం అనేది ఎక్కువ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల టైం అంతకు సరిపోలేదు. అన్నీ అది స్కిప్ చేసి ఎలిమినేషన్ ప్రకారం చేయడం వల్ల కొంచెం టైం సరిపోలేకపోయింది. ఎనీహౌ ఇక అందరికీ నాకు తెలిసి ఇక ఎక్కువ మార్క్స్ రావచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా ఇప్పుడు 150లో మనకి ఎంతవరకు కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? 80+ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు మెయిన్స్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ పేపర్ బట్టి. 80 కంటే బిలో ఉంటే కొంచెం 75 ఉన్నా కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండొచ్చు. అయితే పేపర్ ఆ టైంలో బట్టి చేసే వాళ్ళకైతే మ్యాక్సిమం 80 ఎబోవ్ ఉన్న వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉంటారనేసి నా అభిప్రాయం. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్, మనకి లాస్ట్ టైము అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయిన తర్వాత సెకండ్ టైం కూడా మనకి ప్రిలిమ్స్ ఒకటి క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అయితే మెయిన్గా మనకి ఆ ఓఎంఆర్ షీట్ మీద అభ్యర్థి యొక్క ఫోటో లేదు అండ్ బయోమెట్రిక్ లేదని చెప్పి కూడా మనకి కోర్టుకి వెళ్ళడం, కోర్టు వచ్చేసి దాన్ని ఈ ఎగ్జామ్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈసారి అదే మిస్టేక్ మనకి ప్రభుత్వం అంటే ఈ టీఎస్పీఎస్సీ అవుతుందో ఇప్పుడు ప్రజెంట్ టీజీపీఎస్సీ అవుతుందో అదే మిస్టేక్ చేసిందా, లేకపోతే దాన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందా? ఏది ఓఎంఆర్ షీట్ మీద అభ్యర్థి యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అదేవిధంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది తీసుకున్నారా లేదా అనేది మీరు చెప్పండి సార్. బయోమెట్రిక్ను ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది. ఫోటో మరి సిగ్నేచర్ను కూడా మన ఓఎంఆర్ షీట్ మీద ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా కూలంకషంగా చూడడం జరిగింది. ఎలాంటి తప్పులు చేయడం లేదు. టీఎస్పీఎస్సీ చాలా జాగ్రత్తలు తీసుకున్నదని మేము, ఎందుకంటే ఆల్రెడీ మనకి 2 times దెబ్బ పడ్డది కాబట్టి ఈసారి ఏ విధంగా అయినా ఒక పకడ్బందీగా నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో మనకి టీజీపీఎస్సీ అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది. అండ్ మీకేనా ఎలా అనిపిస్తుంది సార్? అంటే మనకి కట్ ఆఫ్ ఏ వరకు ఉండొచ్చు అని మీకు? కట్ ఆఫ్ ఓపెన్లో మాత్రం 85 వరకు కట్ ఆఫ్ ఉంటుంది అనుకుంటున్నా. బీసీ అదే మహిళలకు మాత్రం 70 వరకు కూడా ఎలిజిబుల్ అయితే అవకాశం ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు 60-65 వరకు కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉన్నది. చాలా డెప్త్గా ఉన్నది పేపర్, చాలా టఫ్గా కూడా ఉన్నది. కూలంకషంగా సబ్జెక్టును చదివిన వాళ్ళు మాత్రమే చేయగలిగే విధంగా ఉన్నది. ఏదో ఫ్లూగా పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా సార్? కాంట్రవర్సీ క్వశ్చన్లు దాదాపుగా ఏం లేవు. 1%-2% ఉంటాయి ప్రతి ఎగ్జామినేషన్లో. ఇందులో కూడా ఉండే అవకాశం ఉంటుంది. 1%, 2% ఎలాంటి మిస్టేక్లు జరగలేదు. బాగా జరిగింది. మీరు ఎలా రాశారు సార్? నేను బాగా రాసిన అండి. నేను ఆల్రెడీ గ్రూప్ 2 ఎంప్లాయీని. బాగా రాసిన. థ్యాంక్ యూ సార్. మనతో పాటు మరొక అభ్యర్థి అయితే ఉన్నారు. సార్ మీ పేరు సార్? నా పేరు లక్ష్మీ ప్రసాద్. ఎలా రాశారు సార్? ఎగ్జామ్ రాశారా? గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాను. ఎలా రాయడం జరిగింది సార్ మీరు? పేపర్ టైం సరిపోలేదు. 2 hours వరకు నేను 90 బిట్స్ మాత్రమే చేశాను. లాస్ట్ది హాఫ్ అన్ అవర్లో మిగిలిన 60 బిట్స్ చేశాను. నేను ఇంతకుముందు 2 times గ్రూప్ 1 క్వాలిఫైడ్, కానీ ఈసారి ఎట్లా వస్తుందో తెలియదు. గతంలో గ్రూప్ 1 క్వాలిఫైడ్ బట్ ఈసారి టైం సరిపోవట్లేదు. టైం సరిపోలేదు. ప్రిపరేషన్ అంతా బాగానే జరిగింది కదా సార్? చాలా బాగా జరిగింది. మళ్ళీ చదివింది కూడా అసలు ఒకటి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు. అన్నీ కూడా ఇండైరెక్ట్గా మళ్ళీ చాలా పెద్దగా ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ, చాలా లెంతీగా ఉన్నాయి. మెయిన్గా మీకు దేంట్లో ఎక్కువ టైం సరిపోలేదు సార్? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అన్ని క్వశ్చన్స్ అట్లాగనే ఇచ్చాడు. ప్రతి సబ్జెక్ట్లో అట్లాగనే ఇచ్చాడు. 1 word ఆన్సర్స్ మొత్తం కలిపితే ఒక 10 to 15 కూడా లేవు 1 word ఆన్సర్స్. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఒక 10 నుంచి 15 కూడా లేవు. అన్నీ కూడా మొత్తము అదే
అంటే సూచన లెంత్గానే ఇచ్చాడు, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లాంటి అలాంటి అట్లానే ఇచ్చాడు, చాలా అట్లానే. ఈ పేపర్ టఫ్గా ఇచ్చారు అనేది ఇప్పుడు మన ఒక విధంగా చెప్పుకోవాలంటే గత పేపర్ అంటే టైం సరిపోతే కొద్దిగా పర్లేదు, టఫే ఉంది పేపర్, కానీ చదివిన వాళ్ళకి కొంచెం ఆలోచించి అంటే సబ్జెక్ట్ అనేది ఏం లేదు దాంట్లో అసలే, మొత్తం అంతా జనరల్ ఇచ్చాడు మొత్తము, అన్నీ కూడా వివరణలు సూచనాత్మక వాటి గురించి ఇచ్చాడు. మనం కట్ ఆఫ్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? కట్ ఆఫ్ 60-70 వరకు అయితే ఉంటుంది, అంతే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు కట్ ఆఫ్ వచ్చేసి కొంతమంది అయితే 70-80 వరకు, అంటే మనకి జనరల్గా అయితే 80 వరకు ఉండొచ్చు. సో మరొక అభ్యర్థి వచ్చేసి 60-70 అక్కడ వరకు రావడం కూడా కష్టమని చెప్తున్నారు. సో చూద్దాం ఫైనల్గా మనకి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం రానున్న వీడియోస్లో కూడా దీన్ని డిస్కషన్ చేద్దాము. మొత్తానికి అయితే పేపర్ లెవెల్ వచ్చేసి చాలా టఫ్గానే వచ్చింది. టఫ్ వచ్చినా రాకపోయినా క్వశ్చన్స్ అనేది లెంత్గా వచ్చాయని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.